నుండే వెళ్తుంది అది కూడా. అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తుంగభద్ర ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ ఇట్లాగెళ్ళే వెళ్తాయి. అంటే సౌత్ ఇండియాకి వెళ్ళాల్సిన ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్నీ బెంగళూరు హైవే నుండి వెళ్తాయి. దాన్ని మనము ఇప్పుడు ఇక్కడ శంషాబాదు, తర్వాత తిమ్మాపూర్, కొత్తూర్, షాద్నగర్. సో ఈ షాద్నగర్ ఒకప్పుడు గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ. ఈ షాద్నగర్ దగ్గర మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ఏరియాలో ఉంటుంది. చెప్తాను. బెంగళూరు హైవే కదా ఇది. ఈ బెంగళూరు హైవేని 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవేగా చేస్తున్నారు. ప్రపోజుడు 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవేగా చేస్తున్నారు. ఎన్ని లైన్లు? సో ప్రజెంట్ 6 లైన్స్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫ్యూచర్లో మనకు 12 లైన్స్ అవుతుంది. ఈ హైవేస్కి మన ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, ఇది షాద్నగర్ బస్ స్టాండ్, ఇది టోల్ గేట్, షాద్నగర్ టోల్ గేట్. ఇది ఈ టోల్ గేట్ నుండి మన ప్రాజెక్టు బూర్గుల దగ్గర మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది బూర్గుల చౌరస్తా, ఎన్హెచ్ బెంగళూరు హైవే దగ్గర బూర్గుల విలేజ్ దగ్గర మన ప్రాజెక్ట్ ఉంటుంది. దాన్ని మనం అమోద అంటాం. ఈ అమోద ప్రాజెక్టు అక్కడ ఉంది. సో అది ఒక ప్రాజెక్ట్. తర్వాత బాలనగర్ దాటిన తర్వాత రంగారెడ్డిగూడ అని ఉంటుంది. ఇక్కడ మన ప్రాజెక్టు జస్ట్ ఒక 400 మీటర్స్ దూరంలో మన ప్రాజెక్ట్ ఉంది. ఇది సెజ్ సిటీ ప్రాజెక్ట్ అంటాం. ఇవి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత ఈ షాద్నగర్ నుండి మనకు చించోడ్ అని ఒక రోడ్ వస్తుంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇది గోల్డెన్ గెలాక్సీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటుంది. తర్వాత ఈ విట్యాల విలేజ్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, అది నేచర్ ఫార్మ్స్ ప్రాజెక్ట్ అని అంటాం. సో ఇవి మేజర్ ప్రాజెక్ట్స్ 4 ఉన్నాయి. కొన్ని షోల్డ్ అవుట్ అయిన ప్రాజెక్ట్స్ మళ్ళీ ఒక 4 ఉన్నాయి. మొత్తం 8 ప్రాజెక్ట్స్ దాకా బెంగళూరు హైవేలో ఉన్నాయి. బెంగళూరు హైవే డెవలప్మెంట్స్ ఒకసారి మనం చూసుకుంటే, శంషాబాద్ NH44 ఎగ్జిట్ నెంబర్ ఎంత? 16. ఎగ్జిట్ నెంబర్ 16. మొత్తం 19 ఎగ్జిట్స్ ఉంటాయి. కొన్ని అడిషనల్గా కొత్తవి కూడా వస్తున్నాయి ఎగ్జిట్ నెంబర్స్. 16th ఎగ్జిట్ నెంబర్ దగ్గర శంషాబాద్ దగ్గర దిగుతాం. శంషాబాద్ దగ్గర ప్రత్యేకత ఏంది? 5,500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 5,500 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇదే బెంగళూరు హైవేకి మనకు నేషనల్ హైవే ఉంది షాద్నగర్ దగ్గర. ఇదే హైవేలో సౌత్ ఇండియా వెళ్ళాల్సిన రైల్వే ట్రాక్ ఉంది. ఇదే రైల్వే ట్రాక్లో ఫ్యూచర్లో మనకు శంషాబాద్ దగ్గర బుల్లెట్ ట్రైన్
కారిడార్ డెవలప్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్ డెవలప్ అవుతుంది. ఈ బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయి? ఒకటేమో పూణే నుండి హైదరాబాదు అంటే శంషాబాదు, మళ్ళీ శంషాబాద్ నుండి చెన్నై వెళ్తుంది, చెన్నై నుండి మళ్ళీ బెంగళూరు వెళ్తుంది. సో ఇట్లా బుల్లెట్ ట్రైన్ హబ్బుగా శంషాబాద్ డెవలప్ అవుతుంది. సో ఈ శంషాబాద్ నుండి మనము ఒక 18 కిలోమీటర్స్, ఇదే శంషాబాద్ నుండి 30 కిలోమీటర్స్, ఇదే శంషాబాద్ నుండి ఒక 25 కిలోమీటర్ దూరంలో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బెంగళూరు హైవేలో మేజర్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఈ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఏం చేస్తుందంటే రైల్వే కార్గో టర్మినల్గా చేస్తున్నారు. 300 ఎకరాలని కార్గో టర్మినల్గా వేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సికింద్రాబాద్ని ఆ ట్రాఫిక్ తగ్గించడానికి ఈ తిమ్మాపూర్ దగ్గర ఏం చేస్తున్నారు? రైల్వే టర్మినల్ డెవలప్ చేస్తున్నారు. సో తర్వాత ఈ తిమ్మాపూర్ దాటిన తర్వాత తిమ్మాపూర్ కంటే ముందు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది, సమతామూర్తి. ఇది 300 ఎకరాలలో ఉంటుంది. సో ఇక్కడే మనకు జిమ్స్ హాస్పిటల్ కానీ, తర్వాత మెడికల్ కాలేజీ, సూపర్ మార్కెట్స్, గోశాల, తర్వాత వేద పాఠశాల, తర్వాత వెంకయ్య నాయుడు వాళ్ళ డాటర్ రన్ చేస్తుంది ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అది, తర్వాత ఆశ్రమము, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ సమతామూర్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే 108 భారతదేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క మోడల్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. సో 100 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్క్ అవుతుంది. 300 ఎకరాల్లో ఆ ఏరియా ఉంది. సో ఇదంతా ముచ్చింతల్ ఏరియాకి వస్తుంది. ముచ్చింతల్ ఫార్మాసిటీ మనకు తెలుసు కదా. ఇప్పుడు ఆ ముచ్చింతల్ ఫార్మాసిటీ మొత్తం 1300 ఎకరాలు ఉంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే 700 ఎకరాలు రిటర్న్ తీసుకొని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడుతుంది, తెలుసు కదా. ఆ ఫ్యూచర్ సిటీకి మన ప్రాజెక్ట్స్కి జస్ట్ ఒక 20-25 కిలోమీటర్ దూరంలో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కస్టమర్ ఈరోజు ఒక 30 లక్షలు, ఈరోజు ఒక 25 ల్యాక్స్, ఒక 15 ల్యాక్స్లో ప్రాపర్టీ తీసుకుంటే ఒక 5 years అయినాక మంచి రిటర్న్ వస్తుంది. అది 2 times 3 times కూడా అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత తిమ్మాపూర్ దాటినాక మనకు కొత్తూరు వస్తుంది. ఈ తిమ్మాపూర్ దాటే మధ్యలో తిమ్మాపూర్ కంటే ముందు మనకు స్టాచ్యూ ఆఫ్ కనహా శాంతివనం అని ఉంటుంది. ఇది వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అంటారు. ఇది 4000 ఎకరాస్లలో ఉంది. వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. సో ఈ కనహా శాంతివనం వరల్డ్లోనే ఎవరైతే ఈ ఉన్నారో, ఎవరు స్వామి వివేకానంద ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళంతా అక్కడ మెడిటేషన్ చేస్తారు. సో మేము కూడా చాలాసార్లు వెళ్ళాను. సో అక్కడ మంచి వాతావరణం ఉంటుంది. అక్కడ కొన్ని గెటెడ్ కమ్యూనిటీలు కూడా డెవలప్ అయినాయి. సో కొత్తూరు కంటే ముందు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ తిమ్మాపూర్ వరకు ఇటువైపు కొన్ని 111 జియో ఉంటుంది, జియో 111 అంటారు. ఇటువైపు ఎయిర్పోర్ట్ అథారిటీ బయో కన్జర్వేషన్ జోన్ అంటారు. సో ఇదంతా గ్రీన్ జోన్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఎలాంటి హైరేజ్ అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ ఉంటుంది. తర్వాత కమర్షియల్గా డెవలప్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఎక్కడ ఒక 11 కిలోమీటర్స్ వరకు, లైక్ తిమ్మాపూర్ దాటినాకనే కమర్షియల్గా వెంచర్లు కానీ ఓపెన్ ప్లాట్ సంబంధించిన వెంచర్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. కొత్తూరు ఒకప్పుడు అది కూడా ఒక గ్రామము. ప్రజెంట్ ఇప్పుడైనా ఇది కూడా మున్సిపాలిటీ, కొత్తూరులో మున్సిపాలిటీ. ఈ కొత్తూరు మున్సిపాలిటీలో మనం కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. సో షోల్డ్ అవుట్ అయినాయి, కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొత్తూరులో. సో నెక్స్ట్ మన అవైలబుల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్కడ? ఇప్పుడు షాద్నగర్ దగ్గర ఉన్నాయి, అమోద, సెస్ సిటీ, గోల్డెన్ గెలాక్సీ, నేచర్ ఫార్మ్స్. ఇందులో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక 3000 ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, హ్యాపీగా కస్టమర్కి అమ్ముకోవచ్చు. సో ఇప్పుడు ఈ కొత్తూరు మొత్తము ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. ఇప్పుడు మనకు కాటెదను, ఈ పటాన్ చెరువు, ఈసీఐఎల్, తర్వాత సుచిత్ర,
ఇవి ఎట్లున్నాయి, ఇండస్ట్రియల్ ఏరియాలు ఎలా ఉన్నాయి. కొత్తూరు కూడా ఇండస్ట్రియల్ ఏరియా, మొత్తం కంపెనీలు ఉంటాయి. అన్ని స్టేట్ వాళ్ళు అక్కడ ఉంటారు. మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎందుకు అంటే మీరు చూడండి, ఎంఎన్సి కంపెనీలు ఒక గుండు పిన్ను నుండి హెలికాప్టర్ పార్ట్స్ వరకు కూడా తయారు చేసే కంపెనీలు ఈ తిమ్మాపూర్ నుండి జడ్చర్ల వరకు కంపెనీలు ఉంటాయి. ఇక్కడ ఉంటాయి అంటే సెజ్లల్లో ఉంటాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నది ల్యాండ్ అనేది గవర్నమెంట్ అరేంజ్ చేసి ఉంటుంది. అక్కడ ఈ కంపెనీలు అనేవి పెట్టుకోవడానికి ఉంటుంది. కొత్తూరు టోటల్ మున్సిపల్ ఏరియా అయినా ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం R1 జోన్ కాదు, ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. షాద్నగర్ ఏంటి, ప్యూరు R1 జోన్. ఓకే సార్. సో ఈ R1 జోన్లో మన ప్రాజెక్ట్స్ వెరీ నియర్ ఉంటుంది. అమోద జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ప్రాజెక్ట్ ఉంది. సో మున్సిపల్ లిమిట్స్కి దగ్గరలో ఉంది. సో ఈరోజు ఒక 16,000 పెట్టిన కస్టమర్కి 2030 అయినాక 35-40,000 అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా సార్. సో మీరు మా ప్రాపర్టీ చూసి నచ్చితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, ఇట్లా చెప్పాలి కస్టమర్. ఇంకా షాద్నగర్, మనకు కొత్తూరు తర్వాత వచ్చేది ఏంటి, కొత్తూరు షాద్నగర్ మధ్యలో చాలా డెవలప్మెంట్లు ఉన్నాయి. జేపీ దర్గా అని, MSN, తర్వాత నాట్కో అండ్ PNG అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు ఇవన్నీ. అండ్ మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్లు మేకగూడ అండ్ ఎలికట్ట మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, చందనవెల్లి మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, ఇవన్నీ బెంగళూరు హైవేలోనే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో షాద్నగర్ ఇప్పుడు హార్డ్ కేక్ గోల్డెన్ గ్రోత్ కారిడార్ బెంగళూరు హైవే, గోల్డెన్ గ్రోత్ కారిడార్ బెంగళూరు హైవే. ఎందుకంటే మిగతా హైవేస్లలో పోల్చుకుంటే బెంగళూరు హైవే ఎక్సలెంట్ డెవలప్మెంట్లు నడుస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, NH అంటే నేషనల్ హైవే దగ్గర ఉంది, రైల్వే ట్రాక్ దగ్గర ఉంది. మళ్ళీ మనకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, MMTS మహబూబ్ నగర్ వరకు వెళ్తుంది, అది వస్తుంది. రీజనల్ రింగ్ రైలు వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఓకేనండి. రీజనల్ రింగ్ రైలు, రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ, ఈ బాలనగర్ బూర్గుల మధ్యలో, బూర్గుల బాలనగర్ మధ్యలో మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇది 368 కిలోమీటర్స్. అవుటర్ రింగ్ రోడ్ ఎంత, 168 కిలోమీటర్స్. సో రీజనల్ రింగ్ రోడ్ 368 కిలోమీటర్స్. సో రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రైలు కూడా వస్తుంది. ఏం సార్, రీజనల్ రింగ్ రైలు. సో రీజనల్ రింగ్ రైలు కూడా ఈ ఏరియా నుండే వెళ్తుంది. సో షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మిగతా హైవేస్లలో పోల్చుకుంటే షాద్నగర్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే రీజనబుల్ ప్రైస్లలో ఉన్నాయి. 10,000 అంటే హైవే నుండి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే 10,000 ఉన్నాయి. హైవే నుండి ఒక 5 to 6 కిలోమీటర్ వెళ్తే 15,000 to 20,000 వరకు ఉన్నాయి. హైవేకు దగ్గరగా ఉన్న వాటిలో 25 to 40,000 దాకా ఉన్నాయి. సో కస్టమర్కి రీజనబుల్ ప్రైస్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి బెంగళూరు హైవేలో. అందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మా ఏరియా మాకు దగ్గర షాద్నగర్ అయినా కానీ నేను షాద్నగర్లో ప్లాట్ తీసుకున్నాను 3 years బ్యాక్. సో షాద్నగర్ ఈజ్ ద ఎక్సలెంట్ గ్లోబల్ గ్రోత్ డెవలప్మెంట్ కారిడార్, సౌత్ ఇండస్ట్రియల్ కారిడార్. సెంట్రల్ రీసెంట్లీ పార్లమెంట్ ఏం చేసింది, సౌత్ ఇండస్ట్రియల్ కారిడార్గా అనౌన్స్ చేసింది. ఈ సౌత్ ఇండస్ట్రియల్ కారిడార్గా ఎందుకు అనౌన్స్ చేసింది అంటే దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో ఏ MNC కంపెనీ వచ్చినా, దక్షిణ భారతదేశానికి ఏ MNC కంపెనీ వచ్చినా బెంగళూరు హైవేలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దట్ ఈస్ ద సౌత్ ఇండస్ట్రియల్ కారిడార్గా అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్లీ టాప్ పొలిటీషియన్స్ అంతా, టాప్ హీరోస్ అంతా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిందో మాతో రండి సార్, నా కార్లో ఎక్కండి. నేను వెళ్ళేటప్పుడు
వాళ్ళ ఫామ్ హౌసెస్, వాళ్ళ ల్యాండ్స్ అన్ని మీకు నేను చూపిస్తా. ఓకేనా సార్? వాళ్ళ యొక్క ల్యాండ్స్ నేను చూపిస్తా, వాళ్ళ ఫామ్ హౌసెస్ చూపిస్తా. చిన్న ఆర్టిస్ట్ నుండి పెద్ద హీరో వరకు ల్యాండ్స్ అందరూ కొన్నారు షాద్నగర్లో. సో మనకంటూ ఒక 150 గజాల ప్లాటు, మనకంటూ ఒక 200 గజాల ప్లాట్ ఉంటే చాలా బాగుంటుంది సార్. ఒకసారి మనం మళ్ళీ చూద్దాం. ఇలా కస్టమర్కి క్లియర్గా గైడ్ చేయాలి, సజెషన్ చేయాలి. అప్పుడు కస్టమర్ సైట్కి వచ్చి చూస్తారు. ఓకేనా సార్? ఇది బెంగళూరు హైవేలో జస్ట్ ఒక 1% మాత్రమే చెప్పినాను. చాలా ఉంది ఇంకా. 1% చెప్పిన. ప్రతిసారి మనం వీఆర్ టోటల్ టార్గెట్ బెంగళూరు హైవే. బెంగళూరు హైవే ఒక హైవే పర్ఫెక్ట్ అయినాక ఇంకో హైవే పైన మనం వెళ్దాం. ఏమైనా డౌట్లు ఉన్నాయా బెంగళూరు హైవేలో? సో ఇది బెంగళూరు హైవేలో ఉన్నటువంటి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, చెప్పలేదు. మన నెక్స్ట్ టైంలో నేను చెప్తాను. ఓకేనా? ఏమైనా డౌట్?